నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు, యువత భాగస్వామ్యులు కావాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పశ్చిమ బెంగాల్, అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్న కేంద్ర పెట్రోలియం శాఖ. రాష్ట్రంలో ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తలోని వివరాలు. విశ్వవిద్యాలయాలు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా విద్యా వ్యవస్థను నిర్మించేందుకు సహకారాన్ని అందించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు, యువత ముఖ్య భాగస్వాములన్నారు. కోల్కతా భూభాగం నుండి పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశ అభివృద్ధికి నూతన అధ్యాయాన్ని లిఖించనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా 18,680 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుల ద్వారా వ్యాపార, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ప్రాంతాల మధ్య అనుసంధానత ఏర్పడడం ద్వారా ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునీకరణకు ప్రత్యామ్నాయాలను ముమ్మరం చేశామని, అందులో భాగంగా బెంగాల్లో పలు ప్రాజెక్టులను ఆధునీకరిస్తున్నామన్నారు. इनसे जुड़ी 18,000 करोड़ रुपए से अधिक की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है. ये प्रोजेक्ट पश्चिम बंगाल और पूर्वी भारत को नई रफ्तार देंगे. लाखों लोगों का जीवन आसान होगा, उन्हें नए अवसर मिलेंगे. खड़गपुर मोरेग्राम एक्सप्रेसवे के पूरा होने से पश्चिम बंगाल के अनेक हिस्सों में आर्थिक गतिविधियां तेज होगी. दुबराजपुर बाईपास, कंसावती, शिलावती नदियों पर बनने वाले बड़े पुल और इनसे भी कनेक्टिविटी बेहतर होगी. मैं इन परियोजनाओं के लिए पश्चिम बंगाल समेत पूर्वी బెంగాల్లోని యువకులకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఆయన కోల్కతాలోని బి గ్రేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ చొరబాట్లను నిరోధించి బెంగాల్లో శాంతి భద్రతలను కాపాడతామన్నారు. రాజ్యాంగబద్ధ పాలనను తీసుకువస్తామన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని తెలిపారు. आज एक बार फिर ब्रिगेड ग्राउंड से नए बंगाल की क्रांति का बिगुल बज गया है. बंगाल में बदलाव अब दीवारों पर भी लुट चुका है और बंगाल के लोगों के दिलों में भी छप चुका है. अब बंगाल से निर्मम सरकार का अंत होकर रहेगा. अब बंगाल से గడిచిన దశాబ్దంలో ఈశాన్య రాష్ట్రాలు గణనీయ అభివృద్ధిని సాధించాయని, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, పరిశ్రమలు, పర్యాటక రంగాలలో విశేషమైన అభివృద్ధి జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని సిల్చార్లో 23,550 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సిల్చార్ షిల్లాంగ్ హైస్పీడ్ కారిడార్ పునాది రాయి వేయడం ద్వారా ఒక చారిత్రాత్మక అడుగు వేశామన్నారు.
ఈ ప్రాజెక్టు ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్డ్ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే అవుతుందన్నారు. ఒకప్పుడు ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా పనిచేసిన దక్షిణ అస్సాంలోని బరాక్ లోయ భారత్ను ఆగ్నేయ ఆసియాతో అనుసంధానించే కీలకమైన వారధి అని, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా దాని వ్యూహాత్మక ప్రయోజనాన్ని కోల్పోయిందని ప్రధాని పేర్కొన్నారు. ये सब राज्य कनेक्ट होने वाले हैं. इन तीनों राज्यों से आगे बांग्लादेश और म्यांमार है और फिर आगे दक्षिण पूर्व एशिया का विशाल बाजार है. यानी बराक घाटी एक बहुत उज्जवल भविष्य की तरफ जुड़ने का आज शिलान्यास कर रही है. इसका फायदा असम सहित पूरे नॉर्थ ईस्ट के किसानों को होगा, यहां के नौजवानों का होगा. इतनी अच्छी कनेक्टिविटी वाले ये सारा क्षेत्र बनने से इस पूरे क्षेत्र में इंडस्ट्री को बल मिलेगा, टूरिज्म को फायदा होगा और सबसे बड़ी बात हिंदुस्तान का कोना कोना. ఎల్పీజీని తీసుకువస్తున్న శివాలిక్, నందాదేవి అని పేరు గల 2 భారత వాణిజ్య నౌకలు హర్మజ్ జలసంధిని దాటాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పశ్చిమాసియా పరిణామాలపై అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గల్ఫ్ ప్రాంతంలో మిగిలిన భారత నౌకలను కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కొచ్చిలో డాక్ చేయబడిన IRIS 11 నౌకలోని సిబ్బందితో పాటు భారత్లో చిక్కుకుపోయిన పర్యాటకులు, దౌత్య సిబ్బంది, ఇరానీలను నిన్న రాత్రి కొచ్చి నుండి ఏర్పాటు చేసిన చార్టెడ్ విమానంలో స్వదేశానికి తరలించామన్నారు. The priorities of a large part of the global community, since the impact of the conflict is being felt globally. As you would be aware, we are dealing with a very complex situation concerning an active conflict zone. Nevertheless, we have remained in touch with all important interlocutors, including all the Gulf Cooperation Council members, Iran, the US, and Israel, at various political and diplomatic levels in an effort to take up with them and underline our priorities, especially concerning our energy security. Prime Minister has spoken to his counterparts in the region in the last few days. External Affairs Minister రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ నిల్వల కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పశ్చిమాసియా పరిణామాలపై అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముడి చమురు నిల్వలు భారత్లో తగినంతగా ఉన్నాయని, చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని వివరించారు. की भी आवश्यकता नहीं है. As far as natural gas is concerned, yesterday I brought it to your notice कि सरकार ये चाह रही है कि जहाँ जहाँ पर कमर्शियल कंज्यूमर्स LPG सप्लाई से परेशान है, बाधित हुई है, जहाँ पर LPG सप्लाई, वहाँ पर उनको PNG कनेक्शन की तरफ मोड़ा जाए. इसी दिशा में गेल गैस अथॉरिटी ऑफ इंडिया लिमिटेड ने कई सारे CGD ऑपरेटर्स के साथ एक मीटिंग की और उनको एडवाइस किया कि उनके पास जिस को भी वो दे सकते हैं कमर्शियल कंज्यूमर्स को PNG कनेक्शन, उनको त्वरित कनेक्शन दिए जाएं. LPG सप्लाई के बारे में मेरा कहना है कि इट इज़ स्टिल a matter of concern for us in view of prevailing geopolitical situation. ఇప్పుడొక చిన్న విరామం. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం.
అనంతపురం జిల్లాలోని గుత్తికోటను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. గుత్తి పట్టణంలో నిర్వహించిన గుత్తికోట ఉత్సవాల్లో కుంతకల్లు శాసనసభ్యులు కుమ్మనూరు జయరాం, తాడిపత్రి శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మొట్టమొదటిసారి నిర్వహించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఈ యొక్క గుత్తికోట ఉత్సవాలకి ప్రధానంగా మా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు చాలా కృషి చేస్తూ మనం అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క గుత్తికోట వారసత్వాన్ని భవిష్యత్ తరాన్ని తీసుకెళ్ళాలి, పర్యాటక రంగంగా బాగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్దామనేటువంటి ఒక ఆలోచనతో మేమందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కలిసిన తర్వాత వారు కూడా వెంటనే స్పందించి 50 లక్షల రూపాయలు కేటాయించి గుత్తికోట ఉత్సవాలను నిర్వహించండి, భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున నిధులు ఇద్దాం, ఇంకా బాగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి వారు కూడా మాకు సహాయ సహకారం అందించడం అనేది మరపురాని సంఘటనగా మేము భావిస్తున్నాము. రాజులు పరిపాలించినటువంటి ఈ గుత్తికోట యొక్క సాక్ష్యాన్ని నిజంగా నిలువుటెత్తు అర్థంగా మనం భావిస్తూ భావితరాల వారికి ఖచ్చితంగా మనం అందరూ కూడా ఈ యొక్క విశిష్టతను తెలిపాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తుపెట్టుకుని ఈరోజు గుత్తికోట ఉత్సవం. గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. విజయవాడలో గ్యాస్ సరఫరాపై ఈరోజు ఆయన మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే జరగాలన్నారు. గ్యాస్ సరఫరాలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో ఆసుపత్రులు, గృహ వినియోగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. ఒక యాక్షన్ టీమ్స్ అన్నింటినీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన పెట్రోలియం ప్రొడక్షన్ అంతా తగ్గించి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచమని చెప్పింది. కంపెనీలు అన్నీ కూడా గ్యాస్ ప్రొడక్షన్ వైపు వెళ్ళిపోయినాయి. పెట్రోకెమికల్స్ అన్నింటినీ కూడా సప్లైస్ ఆపేసి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచడం జరుగుతుంది. దీని నుంచి ఎంత మేరకు వస్తుంది అనేటువంటి దానికన్నా కానీ ప్రతి ఎఫర్ట్ని కూడా పెడుతున్నారు. ఒక 10%, 20% ఆ రకంగా వస్తూ ఉంది. ఆల్టర్నేటివ్గా ఇంకా సప్లై మెకానిజం పెడుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్లో కూడా మనం హాస్పిటల్స్ని, హాస్టల్స్ని ఇట్లా ప్రయారిటీస్ చేసుకున్నాం. ఇవి రెండింటికన్నా ముందు ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా, కుటుంబాలు ఏవైతే ఇవాళ గ్యాస్ మీద ఆధారపడి చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ కాకోకుండా సప్లై చైన్ మెకానిజాన్ని పర్ఫెక్ట్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు పర్యటించారు. బోనూరు నుంచి నందిగురువుకు కాలినడకన వెళ్లారు. అనంతరం రోడ్డు పనులు పరిశీలించారు. జనసేవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్తో కలిసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా వారికి స్థానిక మహిళలు దింసా నృత్యంతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. మంత్రి నేతృత్వంలో విజయవాడలో జరిగిన బీసీ రక్షణ చట్టం సమావేశంలో పలువురు బీసీ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్ధం చేశామని, కులం, వృత్తి పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టం దుర్వినియోగం కాకుండా కూడా చూస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఒక పక్క ప్రతి ఒక్క 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి ఏ విధంగా అయితే మనం ఒక పక్క ఆదరణ ద్వారా కావచ్చు, మరి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, మరి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ విషయంగా గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. మా డైరెక్టర్ గారు, మా సెక్రటరీ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించుకొని మరొకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి
ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరిట పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎంఎంకేఎల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును ఈరోజు మంత్రి పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు పరిశీలించాలన్నారు. శాసనసభ్యుడు కూడా వారానికి ఒకసారి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ మధ్యాహ్న భోజన పథకం దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఏదైనా అక్కడ టేస్ట్ బాగోకపోయినా లేకపోతే ఇంకా మార్పులు చేయవలసి వచ్చినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ యొక్క స్కూల్స్ ఎంఎంకే స్కూల్లో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత. రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేసిన ఏర్పాట్ల విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈసారి హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను విద్యాశాఖ ముద్రించింది. ఫోన్తో స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి వెళ్లే రూట్ మ్యాప్, పట్టే సమయం వివరాలు గూగుల్ మ్యాప్స్ ద్వారా కనిపిస్తాయి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు వారి హాల్ టికెట్లు చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అడారి రవిబాబు తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 145 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలిపారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై ఆమె మీడియాతో మాట్లాడుతూ పరీక్షలకు జిల్లా నుండి 28,601 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 165 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి ఆ కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ కింద కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను 31 లక్షల వ్యయంతో పునర్నిర్మించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సి గౌతమ్ తెలిపారు. రైల్వే స్టేషన్ భవనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్లాట్ఫామ్ల అభివృద్ధి, విశాలమైన వేచి ఉండే గదులు, మెరుగైన లైటింగ్, స్పష్టమైన సూచిక బోర్డులు, ప్రయాణికులకు ఆధునిక సమాచార వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ చేసాము, వర్క్స్ చేసాము. ఓకే, అందులో రకరకాల వర్క్స్ అంటే మీరు ఫర్ సపోజ్ బయట నుంచి చూద్దాము. ముందు వచ్చినప్పుడు సర్క్యులేటింగ్ ఏరియా, మన పార్కింగ్ అవ్వచ్చు, పార్కింగ్ ఆఫ్ వెహికల్స్ అవ్వచ్చు, అంటే కార్స్కి సెపరేట్, 2 వీలర్స్ సెపరేట్ చేసాము, ఆటోస్కి సెపరేట్ చేసాము. అలాగే అదే సర్క్యులేటింగ్ ఏరియాలో కొంచెం ఇదివరకు కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, ఎలా పడితే అలా పార్కింగ్ చేసేది, కొంచెం దాన్ని స్ట్రీమ్ లైన్ చేసాము. దాంతోపాటు ఇంకొక 3 స్టేషన్స్ కూడా ఇనాగరేషన్స్ రెడీ అయి ఉన్నాయి. తుని, నిడదవోలు అండ్ రాయన్పాడు. ఈ 4 స్టేషన్స్ ఈ ఫస్ట్ ఫేజ్ అంటే ఇమ్మీడియట్ స్టేషన్స్. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ అవసరాలకు ఏ విధమైన ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. But because of this demand, this deliveries are also increased. So yesterday our average consumption is around 6,000 cylinders per day. మీరు చెప్తున్నారు అవన్నీ కూడా కన్సర్న్ కస్టమర్స్ సెంటర్ కుకింగ్. సో మీకు there is a number of అంటే ఎప్పటి నుంచి బుకింగ్స్ ఉన్నాయి? లాస్ట్ 7 days నుంచి 1 వీక్ నుంచి.
మా డెలివరీస్ మాకు యావరేజ్గా 6 మా కెపాసిటీ ప్రకారం 6. ఇప్పుడు ఒక చిన్న విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరు. దేశంలో మతాలు వేరైనా చేసే వృత్తులు అందరినీ ఒకటిగా చేస్తాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీపంలో ఉన్న లాల్ గోపాల్ గంజ్ ఇందుకు నిదర్శనం. హిందూ పూజా కార్యక్రమాల్లో అత్యంత పవిత్రంగా భావించే కలావా అనగా మణికట్టుకు కట్టే పవిత్రమైన ఎరుపు పసుపు రంగు దారాలను ఇక్కడి ముస్లిం కళాకారులు ఎంతో భక్తితో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్నప్పటికీ ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలో ఉంటూనే రాబోయే నవరాత్రి ఉత్సవాల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ గ్రామంలో సుమారు 1500 నుండి 2000 మంది కళాకారులు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు తయారు చేసిన దారాలు ప్రయాగ్రాజ్, వారణాసి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎగుమతి అవుతాయి. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని నిరూపిస్తుంది ఒడిశాకు చెందిన 16 ఏళ్ల జ్యోత్స్నా సాబర్. గజపతి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుండి ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇంటికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ వికాస్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే ఆమెలోని వెయిట్ లిఫ్టింగ్ ప్రతిభను శిక్షకులు గుర్తించారు. ఆ తర్వాత భువనేశ్వర్లోని మెరుగైన శిక్షణ పొంది తన నైపుణ్యానికి పదును పెట్టింది. ఇటీవల దోహాలో జరిగిన ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 135 కిలోల బరువును ఎత్తి యూత్ ఆసియా రికార్డును నెలకొల్పింది. అంతేకాకుండా ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో బంగారు పతకాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. భారతీయ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచ సవాళ్లను అధిగమిస్తూ ఆభరణాల ఎగుమతుల్లో భారత్ సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తుంది. భారత్ నేడు ప్రపంచంలోనే 8వ అతిపెద్ద రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారుగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలలో 90% కంటే ఎక్కువ మన దేశంలోనే ప్రాసెస్ అవుతూ ఉండడం విశేషం. ఈ రంగం దేశ జీడీపీలో 7% వాటాను కలిగి ఉంది. అమెరికా, యుఏఈ, హాంకాంగ్, యూరప్ వంటి దేశాలకు భారత్ ప్రధానంగా వజ్రాలు, బంగారు ఆభరణాలు ఎగుమతి చేస్తుంది. రేపటి తరానికి స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్తోంది. కేవలం ప్రభుత్వ పథకంగానే కాకుండా సామాన్య ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్వామ్యులను చేస్తూ భూగర్భ జలాల పునరుద్ధరణకు బాటలు వేస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలను, ప్రభుత్వం విభాగాలను ఏకం చేస్తూ తక్కువ ఖర్చుతో కూడిన రీఛార్జ్ స్ట్రక్చర్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, చెరువుల పునరుద్ధరణ వంటి పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో ఎండిపోయిన కుంటలను బాగు చేయడం ద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతోంది. వ్యర్థాలను అర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కొందరు. అలాంటి వారిలో ఒకరు రూనా అన్సారీ. రూనా అన్సారీ చేతుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, అందమైన మొక్కల కుండీలు, హ్యాంగింగ్ పాట్స్, ఆకర్షణీయమైన దీపాలు, పెన్ హోల్డర్లుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయో పర్యావరణానికి అంతే మేలు చేస్తున్నాయి. పర్యావరణ బాధ్యత, సృజనాత్మకత కలిస్తే ఇలాంటి మరెన్నో ఆవిష్కరణలు చేయవచ్చని రూనా అన్సారీ నిరూపిస్తున్నారు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో భారత్ అథ్లెట్లు ఏకంగా 208 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 75 స్వర్ణ పతకాలు ఉండడం విశేషం. భారత అథ్లెట్లు ప్రతి విభాగంలోనూ తమ సత్తా చాటుతూ పతకాలను సాధించారు. ఈ పోటీల్లో భారత స్టార్ అథ్లెట్ ప్రీతి పాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాన్ని సాధించి సత్తా చాటింది. అంతకుముందు 100 మీటర్ల రేసులను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న ప్రీతి ఈ టోర్నీలో డబుల్ గోల్డ్ మెడల్స్తో మెరిసింది.
పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 12వ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు 2వ రోజు ఉత్సాహభరితంగా కొనసాగాయి. బ్యాడ్మింటన్ పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి. జావెలిన్ త్రో పురుషుల విభాగంలో పార్వతీపురం ఉద్యాన కళాశాలకు చెందిన విద్యార్థి మొదటి స్థానం సాధించగా, మహిళల విభాగంలో పార్వతీపురం ఉద్యాన కళాశాలకు చెందిన విద్యార్థి మొదటి స్థానం దక్కించుకుంది. దివ్యాంగుల సాధికారత, వారిలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో రాష్ట్రపతి భవన్లో పర్పుల్ ఫెస్ట్ 2026 వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దివ్యాంగులకు సమాన అవకాశాలు, వారికి గౌరవం అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలు, కళా ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దివ్యాంగుల సామర్థ్యాలను, వారు దేశాభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. అంతేకాకుండా పలువురు దివ్యాంగ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800111780 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.myGov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు, యువత భాగస్వామ్యులు కావాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పశ్చిమ బెంగాల్, అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్న కేంద్ర పెట్రోలియం శాఖ. రాష్ట్రంలో ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.